హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వెంకట ప్రసన్న వ్లాగ్స్. సో, ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం అయితే చేస్తున్నాను. మా పెళ్ళైనాక ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అనమాట. నేను చేస్తున్నాను. ఎలా చేసుకుంటున్నాను, ఏంటి, దాని యొక్క విశిష్టత ఏంటి, అవన్నీ నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఫస్ట్ టైం గనక ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో, మనం వీడియోలకైతే వెళ్ళిపోదాం. శ్రావణ మాసం అనగానే మనకి గుర్తొచ్చేది ఆహ్, శివకేశవులతో పాటు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. అందుకే ఈ మాసాన్ని హిందువులు ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు. అలాగే ఈ మాసంలో పూజలు, వ్రతాలు, ఉపవాసాలకు ఎంతో అనువైన సమయంగా చెబుతారు. అందుకే శ్రావణం వచ్చిందంటే పండగలు తెచ్చిందంటారు పెద్దలు. ఇక శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా అసలు వరలక్ష్మి వ్రతం విశిష్టత ఏంటి? ఎందుకు ఆచరిస్తారు? ఎవరెవరు చేసుకోవచ్చు? వంటి విశేషాలు తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు సతీమణి లక్ష్మీదేవి అయిన అష్టావతారాలలో వరలక్ష్మి అవతారం ఒకటి. సో, వరాలిచ్చే తల్లి వరలక్ష్మిగా భక్తులు కొలుస్తారు. వివాహమైన స్త్రీలు కుటుంబ శ్రేయస్సు కోసం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. పెళ్లి కాని వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. మంచి హస్బెండ్ ప్రాప్తి కోసం ఈ రోజున ఉపవాసం ఉండి భక్తితో అమ్మవారిని పూజిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయని విశ్వసిస్తారు. ఈ వరలక్ష్మి వ్రతం గురించి పార్వతికి శివుడు వివరించిన కథ అనేది నేను మీకు చెప్తాను. ఇక స్కంద పురాణం ప్రకారం ఆ పరమేశ్వరుడు స్వయంగా వరలక్ష్మి వ్రతం ప్రాముఖ్యత గురించి పార్వతీదేవికి వివరించినట్లుగా చెబుతారు. ఓ రోజు పార్వతీదేవి శివుడిని స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధితో తరించుటకు తగిన వ్రతం ఒక దానిని చెప్పండి స్వామి అని కోరింది. అప్పుడు శివుడు వరలక్ష్మి వ్రతం గురించి వివరించాడు. పూర్వం మగధ దేశంలో ఎంతో రమణీయమైన కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ ప్రాంతంలో ఎంతో సుగుణవతి అయిన చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ నివసించేది. ఆమె ప్రతిరోజు పొద్దున్నే నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని అత్తమామలకి సేవలు చేస్తూ తన జీవితాన్ని తరించేది. ఈ ప్రాసెస్‌లో ఓ రోజు ఆమెకు వరలక్ష్మీదేవి కలలో కనిపించి, "ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలను ఇస్తాను" అని చెప్పి మాయమైపోయింది. వెంటనే చారుమతి తన కలలను భర్తకు, అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. శ్రావణ శుక్రవారం రోజున చారుమతితో పాటు ఆ పట్టణంలో ఉన్న మహిళలందరూ వ్రతం చేసుకోవడం కోసం సిద్ధమయ్యారు. ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలైన మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని పూజించింది. అనంతరం భక్ష్యభోజ్యాలను నివేదించారు. 9 పోగుల తోరాన్ని చేతికి కట్టుకొని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. ఇక వ్రతం పూర్తి అయ్యేసరికి చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇల్లు కూడా ధన, కనక, వస్తు, వాహనాలతో నిండిపోయాయి. ఆనాటి నుంచి వారంతా ఏటా వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ సకల సంపదలు పొందారని పార్వతీదేవికి శివుడు చెప్పారు. ఇక ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి ఎలాంటి నియమాలు, నిష్టలు అవసరం లేదు. భక్తితో, ఏకాగ్రతతో ఆ అమ్మవారిని పూజిస్తే వరలక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. ఇక స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు, సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారు సంతాన ప్రాప్తి కోసం ఈ వ్రతం
ఆచరించడం తప్పనిసరి. అలాగే వ్రతం చేసుకున్న మహిళలు ఖచ్చితంగా ముత్తైదులకు వాయినాలనేవి ఇస్తూ ఉంటారు. అదనమాట వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత. సో, మా ఇంట్లో వరలక్ష్మి వ్రతానికైతే మా వారు, మా హస్బెండ్ మంత్రాలు అనేది చదివారనమాట. సో, ఇంక నేను ఈజీగా పూజ అనేది చేసుకోగలిగాను. సో, అదనమాట వరలక్ష్మి వ్రతం, మా ఇంటి వరలక్ష్మి వ్రతం. ఈ అమ్మవారు అందరికీ తన కృపా కటాక్షాలతో అందరికీ వరాలు ఇస్తూ అలా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.